హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మౌత్ అల్సర్స్ గురించి చెప్పుకుందాం. అంటే నోట్లో పుండ్లు. ఇవి ఒక్కొక్కసారి చిన్న కంప్లైంట్ అవుతాయి, ఒక్కొక్కసారి పెద్ద కంప్లైంట్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే వీటికి ఏ పరీక్షలు చేయించలేం, చూసి గమనించాలి. ఇది డాక్టర్ ఎక్స్పీరియన్స్ పైన, అంతేకాకుండా నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. వీటిని 3 రకాలుగా చెప్తాం. ఒకే ఒక అల్సర్ వచ్చిందా, లేదా మల్టిపుల్ అల్సర్స్ వచ్చాయా, లేదా వచ్చి తగ్గిపోతూ మళ్ళీ వస్తున్నాయా, రికరెంట్ అల్సర్స్ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా ఎప్పుడొచ్చాయి, ఈ మధ్యనే వచ్చాయా, చాలా కాలం నుంచి ఉన్నాయా అని చెప్పేసి. సో ఫస్ట్ సింగిల్ అల్సర్ గురించి చెప్పుకుందాం. నోట్లో ఒకే ఒక పుండు ఉంది, అది ఈ మధ్యనే వచ్చిందని చెప్తున్నాడు. ఎక్యూట్ సాలిటరీ అల్సర్ అని చెప్పేసి అంటాం. అయితే 2 కండిషన్స్ అయి ఉండొచ్చు, ట్రమాటిక్ అల్సర్ లేదా నెక్రోటైజింగ్ సైలోమెటాప్లషియా అని చెప్పేసి అంటాం. ఈ ట్రమాటిక్ అల్సర్ ఎప్పుడు వస్తుందంటే మీరు కొరుక్కుని ఉండొచ్చు, నాలుగు కానీ పెదాలు కానీ ఈ బక్కలు మీకోసా కానీ కొరుక్కుని ఉండొచ్చు. సో మీరు ఎక్కడైతే కొరకగలరో ఆ లొకేషన్స్లో అల్సర్ ఉంటుంది. అల్సర్ కూడా చుట్టూ ఎర్రగా ఉంటుంది, మధ్యలో పసుపు రంగులో ఉంటుంది. ఒక 3 రోజులు ఇబ్బంది పెడుతుంది, తర్వాత నొప్పి తగ్గిపోతుంది, 10 రోజులకి మొత్తానికి హీల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ నెక్రోటైజింగ్ సైలోమెటాప్లషియా అని చెప్పేసి ఉంది. ఈ అల్సర్ వచ్చి అంగటి పైన వస్తుంది. దీనికి వేరు కారణాలు చెప్తాం. ఏదైనా గుచ్చుకొని ఉండొచ్చు, లేదా మందుల వల్ల కానీ, లేదా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రొసీజర్ చేసినప్పుడు కానీ వచ్చి ఉండొచ్చు. క్యాన్సర్ అల్సర్లా ఉంటుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. 5 వారాల పాటు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎక్యూట్ మల్టిపుల్ అల్సర్స్. ఈ మధ్య నేను నోట్లో చాలా పుండ్లు వచ్చేసాయి సార్ అని చెప్పేసి అంటాడు. ఇందులో ఎక్కువగా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ హెర్పిస్ జింజివోస్టోమటైటిస్ అని చెప్పేసి అంటాం. ఇది చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. నోట్లో నీటి బుడగల్లా వచ్చి వెంటనే పెద్ద పెద్ద గోతులు కన్నాల్లా పడిపోతాయి, అల్సర్స్ వచ్చేస్తాయి. వీటితో పాటు జ్వరం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఏ లొకేషన్లో అంటే ఎక్కడైనా రావచ్చు, మౌత్లో మొత్తం నోరంతా పుండ్ల కింద వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ హెర్పాంజైనా అని చెప్పేసి ఉంది. ఇది కూడా వైరస్ ఇన్ఫెక్షన్, కాక్సాకీ వైరస్ అని చెప్పేసి అంటాం. ఈసారి అల్సర్స్ వెనుక భాగంలో వస్తుంటాయి. ఈ అంగటి దగ్గర కానీ, లేదా టాన్సిల్స్ అని చెప్పేసి అంటాం చూసారా, అక్కడ కానీ వస్తూ ఉంటాయి. ఇది చిన్నపిల్లల్లోనే, 10 ఏళ్ళ పిల్లల్లోనే. ఇవి వాటికి తగ్గుతూ ఉంటాయి, అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. దీంట్లో కూడా అల్సర్స్ వచ్చేస్తాయి. అయితే ముందు భాగంలో వస్తాయి, పెదాల దగ్గర కానీ ఈ చిగుళ్ళ దగ్గర కానీ వస్తూ ఉంటాయి. అయితే ఇది కూడా చిన్నపిల్లల్లోనే వస్తూ ఉంటుంది, హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని చెప్పేసి. అయితే చేతులు కూడా అల్సర్స్ వచ్చేస్తాయి, ఈ హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజులు. వీటిని డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వారిసెల్లా జోస్టర్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి అంటాం. మనకి చిన్నప్పుడు పొంగు జల్లు అది జరిగి ఉండొచ్చు, చిన్నమ్మవారు, పెద్దమ్మవారు, లేదా పొంగు జల్లు అని చెప్పేసి అంటాం. అయితే ఈ వైరస్ లోపలే ఉండిపోయి 50 ఏళ్ళు దాటిన తర్వాత రియాక్టివేట్ అవ్వచ్చు. అయినప్పుడు విపరీతంగా మొహం అంతా మంట వచ్చేస్తుంటుంది, అంగటంతా మంట వచ్చేస్తుంటుంది, తర్వాత అల్సర్స్ వచ్చేస్తాయి, మల్టిపుల్ అల్సర్స్ వచ్చేస్తాయి. దీనికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎరిథిమా మల్టిఫార్మి అని చెప్పేసి అంటాం. ఇది ఒక ఎలర్జిక్ రియాక్షన్ లాంటిది అనమాట. కొన్ని మందులు వాడినప్పుడు నోట్లో అల్సర్స్ వచ్చేస్తాయి. దీనికి హాల్మార్క్ సరిగ్గా పెదాలు కొట్టుకుపోయినట్టు ఎర్రగా కందిపోయి ఉంటాయి, ఎరిథిమా మల్టిఫార్మి అని చెప్పేసి అంటాం. ఇది ఒక్కొక్కసారి మైనర్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా సీరియస్ అవుతుంది. నెక్స్ట్ ఆరల్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇది వైరసెస్ వల్ల కానీ, మందుల వల్ల కానీ రావచ్చు. నెక్స్ట్ ప్లాస్మా సెల్ స్టొమటైటిస్ అని చెప్పేసి మల్టిపుల్ అల్సర్స్ రావచ్చు. మీరు బబుల్ గమ్లో నవ్వుతున్నారనుకోండి, అవి మీకు పడలేదనుకోండి, మొత్తం అల్సర్స్ వచ్చేస్తాయి. ప్లాస్మా సెల్ స్టొమటైటిస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కీమోథెరపీ ఇండ్యూస్డ్ అల్సర్స్ అంటాం. మీరు ఈ క్యాన్సర్ పేషెంట్స్లో చూడొచ్చు, వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు నోరంతా అల్సర్స్ వచ్చేస్తాయి. ఈ కీమోథెరపీ డ్రగ్స్ వల్ల, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జరుగుతుంది అది. సో మనం ఇప్పుడు 2 రకాలు చూసాం, ఎక్యూట్ సాలిటరీ అల్సర్, రెండోది ఎక్యూట్ మల్టిపుల్ అల్సర్స్. ఈ మధ్యనే వచ్చిన సింగిల్ అల్సర్, లేదా ఈ మధ్యనే వచ్చిన మల్టిపుల్ అల్సర్స్. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్రోనిక్ సాలిటరీ అల్సర్. చాలా కాలం నుంచి అల్సర్ ఉందని చెప్పేసి అంటాడు, అది అక్కడే అలా కదలకుండా ఉందని చెప్పేసి అంటాడు. అగైన్ అది ట్రమాటిక్ అల్సర్ అయి ఉండొచ్చు.
ఏదైనా గుచ్చుకుని ఉండొచ్చు. దాన్ని మీరు ఎప్పుడు నాలుకతోనో దేనితోనో గెలుగుతూ ఉండడం వల్ల తగ్గకపోయి ఉండొచ్చు. ట్రమాటిక్ అల్సర్ అయి ఉండొచ్చు. లేదా ఈసినోఫిలిక్ అల్సర్ అని చెప్పేసి అంటాం. ఇది సరిగ్గా నాలుక మధ్యలో వస్తుంది. లేడీస్లో వస్తుంటుంది. ఎలర్జీ వీళ్ళకి ఆల్రెడీ జెనెటిక్గా ఉంటుంది. సో ఏదైనా తిన్నప్పుడు అలా కన్నం పడిపోతుంది అనమాట. పంచ్డ్ అవుట్ లెజన్ అని చెప్పేసి అంటాం. చూడగానే మేము గమనించగలం దాన్ని. లేదా ట్యూబర్క్లోసిస్ అల్సర్ అయి ఉండొచ్చు. పేషెంట్ క్షయవ్యాధి అయి ఉండొచ్చు. లేదా సిఫిలిటిక్ అల్సర్ అని చెప్పేసి అంటాం. సిఫిలిస్ వ్యాధి అయి ఉండొచ్చు. లేదా కాక్సాకీ వైరసెస్, ఎస్పెషల్లీ ఈ సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అల్సర్స్ అని చెప్పేసి అంటారు. అది కూడా సింగిల్ అల్సర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఈ క్యాన్సర్ అల్సర్ ఎలా ఉంటుందంటే క్రాటర్లా ఉంటుందని చెప్పేసి అంటే పెద్ద గొయ్యి ఉల్కలు పడినప్పుడు గోతులు పడిపోతే చూసారా, అచ్చు గొయ్యిలా ఉంటుంది. రోల్డ్ అవుట్ బార్డర్స్ అని చెప్పేసి అంటాం. లేదా రోల్డ్ ఇన్ బార్డర్స్ ఉండొచ్చు. లోపలికి కానీ బయటికి కానీ ఎడ్జెస్ ఉండొచ్చు. అయితే ఎక్కువగా ఈ లిప్స్ దగ్గర కానీ లేదా నాలుగుకి సైడ్స్లో వస్తుంటుంది ఈ క్యాన్సర్ అల్సర్. అయితే ఒక 50 ఏళ్ళు దాటిన పేషెంట్లో నాలుగు పక్కన అల్సర్ కానీ వచ్చిందంటే క్యాన్సర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి రూల్ అవుట్ చేసుకోమని చెప్పేసి అంటూ ఉంటాం. లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సింగిల్ అల్సర్లా, క్రోనిక్ సాలిటరీ అల్సర్, చాలా కాలం నుంచి సింగిల్ అల్సర్లా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాం. సో వీటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రోనిక్ మల్టిపుల్ అల్సర్స్. నోట్లో చాలా పుండ్లు ఉన్నాయి, అవి అలాగే ఉంటున్నాయి, ఎంతకాలమైనా తగ్గట్లేదు. ఇవి చర్మవ్యాధులకు సంబంధించి అయి ఉండొచ్చు. పెంపిగస్ వల్గారిస్, బుల్లస్ పెంపిగాయిడ్, ఇంకా ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి. లైకెన్ ప్లానస్, లీనియర్ ఐజిఏ డిసీజ్. సో వీటి గురించి మనం తర్వాత చెప్పుకోవచ్చు ఎప్పుడైనా టైం ఉంటే. ఇవి తక్కువ వచ్చేది, కానీ మల్టిపుల్ అల్సర్స్ చాలా కాలం అలా ఉండిపోయింటే మాత్రం ఈ రకమైన చర్మవ్యాధులు అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాం. నెక్స్ట్ రికరెంట్ అల్సర్స్. వచ్చిపోతున్నాయి సార్ అంటూ ఉంటారు. ఒక్కొక్క టైంలో వస్తుంటాయి, తర్వాత పోతూ ఉంటాయి. 10 రోజులు ఉంటాయి లేదా 5 రోజులు ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఇందులో ఫస్ట్ ప్లేస్లో యాఫ్తస్ అల్సర్స్ ఉన్నాయి. ఇది చాలా కామన్, మన అందరికీ వచ్చే ఉంటాయి. సరిగ్గా పెదాల ముందు వచ్చేస్తూ ఉంటాయి. తెల్లగా కానీ పసుపు రంగులో కానీ వచ్చి చుట్టూ ఎర్రగా ఉంటాయి, కన్నాల్లో పడిపోతూ ఉంటాయి. యాఫ్తస్ అల్సర్స్ అంటాం. కొన్ని మందులు పడినప్పుడు లేదా కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు వస్తుంటాయి యాఫ్తస్ అల్సర్స్. సైజ్ బట్టి చెప్తూ ఉంటాం. చిన్న సైజ్ అనుకోండి మికులిజ్ అల్సర్స్ అని చెప్పేసి అంటాం. 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద అల్సర్స్ వచ్చేసి అనుకోండి సటాన్ అల్సర్స్ అని చెప్పేసి అంటాం. చాలా నొప్పిగా ఉంటాయి. ఏ వయసు వరకైనా రావచ్చు అవి. యాఫ్తస్ అల్సర్స్, రికరెంట్ యాఫ్తస్ అల్సర్స్ అంటాం. తగ్గిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. లేదా రికరెంట్ హెర్పిస్. ఇంతకుముందు హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పుకున్నాం. మళ్ళీ మళ్ళీ హెర్పిస్ వచ్చేస్తూ ఉండొచ్చు. ఇది డయాబెటీస్ పేషెంట్స్లోను, లేదా కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లోను, ఇంకా మొన్న కోవిడ్ వచ్చింది చూసారా, ఆ కోవిడ్ పేషెంట్స్లో ఇలాంటిట్లో రికరెంట్ హెర్పిస్ వచ్చి ఉండొచ్చు. ఇది ఏ వయసులోనూ రావచ్చు. నెక్స్ట్ హెర్పిస్ ఇండ్యూస్డ్ ఎరిథిమా మల్టిఫార్మీ అంటాం. అంటే ఇంతకుముందు ఎలర్జీ ఇచ్చి చెప్పాను చూసారా, వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలర్జీ వచ్చేసినప్పుడు కూడా ఇలాంటి వచ్చి తగ్గడం జరగవచ్చు. నెక్స్ట్ బెహెకెట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే నోట్లో అల్సర్సే కాకుండా మీకు పోసుకునే దిక్కున కూడా అల్సర్స్ వచ్చేస్తాయి, చర్మం పైన కూడా అల్సర్స్ వచ్చేస్తుంటాయి, కళ్ళు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తుంటాయి. దీన్ని బెహెకెట్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సైక్లిక్ న్యూట్రోపినియా అని ఉంది. ఈ పేషెంట్స్కి బ్లడ్లో న్యూట్రోఫిల్ కౌంట్, తెల్ల రక్త కణాల కౌంట్ తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో అల్సర్స్ వచ్చేస్తుంటాయి, మళ్ళీ రికవర్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా అల్సర్స్ చెప్పుకుంటాం. అది సింగిల్ అల్సరా లేకపోతే మల్టిపుల్ అల్సర్సా, ఈ మధ్యనే వచ్చాయా, చాలా కాలం నుంచి ఉన్నాయా, లేదా మళ్ళీ వచ్చి తగ్గిపోతూ ఉంటున్నాయని చెప్పేసి. అయితే ఈ అల్సర్ని రిపీటెడ్గా చూసిన డాక్టర్ వెంటనే పసిగట్టగలుగుతూ ఉంటాడు. సో ఇది డాక్టర్ ఎక్స్పీరియన్స్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్పాను మీకు. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి అల్సర్ ఏదైనా వచ్చినప్పుడు మీ కన్సల్టెంట్ డాక్టర్కి చూపించుకోండి, అదేంటో డయాగ్నోసిస్ చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.